చేసేది మన కంప్లీట్ ఆర్మ్ వర్కౌట్, అది కూడా మన లైట్ వెయిట్ డంబుల్స్ యూజ్ చేసి. సో యూజువలీ మనం ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మన ఆర్మ్స్లో యునో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన పోస్చర్ కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. బికాస్ పోస్చర్ లేనప్పుడు ఈ ఆర్మ్ వర్కౌట్ చేస్తూనే ఉంటాము కానీ స్ట్రెయిన్ అంతా మన నెక్ మీద పడుతుంది, కరెక్ట్? సో అందుకనే పోస్చర్ సరిగా ఉందా లేదా అని చూసుకోవడానికి ఫస్ట్ మనము ఇదే డంబుల్స్ యూజ్ చేసి మనము ఫస్ట్ లై డౌన్ అయిపోతాం. లై డౌన్ అయిపోయి ఆ రేంజ్ ఆఫ్ మోషన్ పెంచుకుని దెన్ అక్కడి నుంచి మనం విల్ మూవ్ ఇంటూ మన ఆర్మ్ వర్క్. ఓకే, ఇలాగ 1 డంబుల్ ఇలా పట్టుకున్నాము అండ్ ఇక్కడ నుంచి ఇది కిందకు వస్తుంది అండ్ టేక్ ఇట్ అప్. ఇక్కడ నుంచి సేమ్ థింగ్ మనం బ్యాక్ తీసుకెళ్దాం, బ్యాక్ అండ్ అప్. నైస్. Now the same thing ఇప్పుడు మనం on the left side కూడా చేయబోతున్నాం. So hold first down, nice. Now ఇక్కడ నుంచి backward. So 3, 2, 1 go. Now ఇలాగ ఫ్రంట్ అండ్ డౌన్ చేసాం కాబట్టి ఇక్కడ నుంచి మనము ఫుల్ బోత్ కిందకి వెనక్కి రెండు కలిపి చేద్దాం. అండ్ గో అండ్ నైస్. 1, 2, super. 3, lovely. 2 more. 4, last one. 5, సూపర్. సో దాంతో మనకి మీరు చూసేసారు కదా మన బాడీలో ఎంత ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్స్ వరకు ఎలా వచ్చిందో. అలానే నెక్స్ట్ మనము మన సైడ్ రేంజ్లో కూడా ఇలా పట్టుకొని చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ పట్టుకుందాము. సో సైడ్ మూవ్కి వచ్చేద్దాము అండ్ మన ఎల్బో ఇలాగ ఫ్రంట్ జోన్లో ఉంటుంది. ఇలా ఇందాక మనం ఈ పొజిషన్లో పెట్టుకుని ఇక్కడ నుంచి మనము లెట్స్ గో డౌన్ and bring it back up. Okay, so side motion. So 3, 2, 1 and go. 1, nice. 2, very nice. 3, very nice. Wrist straight undali, wrist bend avagoodu. 4, fantastic. 5. So next ikkada nunchi manam cheyalsindi ide dumbbell ni ikkada pattukundamu and ikkada pattukoni నెక్స్ట్ మనం చేయాల్సింది ఓపెన్ అండ్ షార్ట్. ఓకే, సో దీన్ని మనము ఆన్ ద నీస్కి వచ్చేసి చేద్దాం. సో 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది మన సింపుల్ ఈ ఎల్బో జాయింట్స్తోని జస్ట్ రొటేషన్ అట్ ది ఎల్బో. ఓకే, సో హోల్డ్ ఇట్ హియర్. ఇక్కడ నుంచి లెట్స్ గో 1 and 2. Okay, yeah. So 3, 2, 1 and go. Slowly. 1, 2, 3, 4, 5. ఇవి సరిగ్గా చేసుకుంటే అప్పుడు మనకి మన బైసెప్ ట్రైసెప్ కి ఇంకా కంట్రోల్ అండ్ స్టెబిలిటీ బాగా వస్తుంది. One last move before we go into bicep and tricep, which is hold it here and just go simply mana full rotation with them. 1, 2. Okay, so 3, 2, 1 go. Mottam wrist anta. 1, 2, 3, 4, 5. Same thing opposite direction lo go chestunna. So 3, 2, 1 go. Back forward. 1, 2, 3, 4, 5. దాంతో మనకి రిస్ట్ కూడా మసిల్ స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ పెరిగింది. డిడ్ యూ ఫీల్ దట్? యా, నైస్. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత నీకు పుల్అప్స్ మీద ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందా? యా, ఎగ్జాక్ట్లీ. సో ఇలానే మన బాడీలో ఈ చిన్న చిన్న మసిల్స్ని ఫోకస్ పెట్టుకుని పెంచుకుంటే మనకి ఓవరాల్ ఇంకా స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ వస్తుంది.